హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పుకోబోతామంటే ఏపీ ఎంసెట్ 2025 కొన్ని షిఫ్ట్ల వారికి మార్క్స్ యాడ్ అవ్వబోతున్నాయండి. ఆ మార్క్స్ ఎలా యాడ్ అవ్వబోతున్నాయి, నార్మలైజేషన్లో మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయా లేవా అనే దానికి ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు లెట్స్ గో టు స్టార్ట్ వీడియో. సబ్స్క్రైబ్ ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్. దీనివల్ల న్యూస్ అండ్ అప్డేట్స్ ఎంసెట్ అన్నీ వస్తాయండి. డిక్రీజ్ కూడా అవ్వబోతున్నాయండి. ఎందుకు ఈ మార్క్స్ డిక్రీజ్ కూడా అవ్వబోతున్నాయి? ఇంతకీ నార్మలైజేషన్ యొక్క ఈ ఇంపాక్ట్ ఏంటి, అంటే మంచిదా, మనకి మంచిదా లేదా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలామందిని అడిగినాక, చాలా స్టూడెంట్స్ అడిగినాక, ఎవరైతే పేపర్ రాశారో వాళ్ళని అడిగినాక ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తామండి. ముందుగా ఏ షిఫ్ట్లు రాసే వాళ్ళు ఉన్నారో, అంటే ఏ షిఫ్ట్లకి తగ్గాయి, ఏ షిఫ్ట్లకి పెరిగాయి కదా, అందులో ఏ షిఫ్ట్లకి తగ్గాయి అనే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళకి ఎవరెవరికి ఇలాగయ్యి అని మాట్లాడుకుందాం. వాళ్ళు ఎవరంటే, మనకు అసలు మార్కులు ఎందుకు తక్కువ అవుతాయి, ఎందుకు పెరుగుతాయి అనేది నార్మలైజేషన్ వల్ల అండి. ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. నార్మలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైతే షిఫ్ట్ల వారీగా రాస్తారు కదండి, ఆ యొక్క రాసిన వారు కొన్ని షిఫ్ట్లకి, అంటే కొన్ని ఏదైతే పేపర్లు ఇచ్చారో ఆ షిఫ్ట్లకి ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి మనకి వేరేగా ఇస్తారు కదా. ఆ యొక్క క్వశ్చన్స్ కొన్నిటికి ఎక్కువ తప్పిస్తారంట, కొన్ని షిఫ్ట్లకి కొన్ని తక్కువ ఇచ్చేస్తారంట. దానివల్ల మనకి ఏవైతే ఎక్కువ ఇచ్చేవి ఉంటాయి కదా, ఆ యొక్క షిఫ్ట్ల వారి యొక్క వాళ్ళకి మార్క్స్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే డిఫికల్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి, నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి ఎవరైతే సెకండ్ షిఫ్ట్ ఈవినింగ్ రాసేటోళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ యొక్క మార్కులు తగ్గే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయండి. షిఫ్ట్ల వారీగా ఇలాగా పేపర్ బట్టి ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ అనేది చెప్పేదే ఈ నార్మలైజేషన్ ప్రక్రియ. ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఇవి జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రతి ఇయర్ ఇలాగ నార్మలైజేషన్ తగ్గుతూ పెరుగుతూ అనేవి ఉన్నాయండి. ఇదంతా ఒక ప్రాసెస్లో జరుగుతూ ఉందండి. ప్రతి సంవత్సరం ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, ఇప్పటివరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు అసలు ఏ షిఫ్ట్ల వారికి ఏమేమి జరిగాయి, ఎలా జరిగాయి, ఏ షిఫ్ట్ల వారికి వచ్చిందని అనగా 24th మార్నింగ్ ఏ షిఫ్ట్ అయితే రాశారో వాళ్ళకి చాలా టఫ్ వచ్చిందండి. టఫ్ అంటే హార్డ్గా వచ్చింది, చాలా మార్క్స్ తగ్గాయి వాళ్ళకి. ఈ 25th మార్నింగ్ గోల్కి కొంచెం తగ్గి ఉన్నాయండి. అంటే కొంచెం నార్మల్ బేసిక్ క్వశ్చన్సే వచ్చాయి, వీళ్ళకి బాగా తగ్గాయి. వీళ్ళకి ఒక 2-3 మార్క్స్ అలా తగ్గాయి, డిక్రీజ్ అయ్యాయి బాగా. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా 26th ఏదైతే మార్నింగ్ షిఫ్ట్ రాశారో వాళ్ళకు కూడా మెజారిటీ మార్క్స్ తగ్గాయండి. ఈ మెజారిటీ మార్క్స్ వల్ల -5 -10 మార్క్స్ పోయే ఛాన్సెస్ ఏదైతే మార్నింగ్ రాసే 6 రాసేలో వాళ్ళకి జరిగాయండి. ఇది ప్రతి ఇయర్ జరుగుతూ ఉన్నాయి నార్మలైజేషన్ ప్రాసెస్. ఆ యొక్క క్వశ్చన్స్ పేపర్ వల్ల అందరూ యూట్యూబర్లు చెప్పినలాగా ఒక 2-3 మార్క్సే తగ్గుతాయండి. మరీ ఒక 5-10 మార్క్స్ అలాగే ఏం పోవు. ఏదైతే షిఫ్ట్ల వారీగా మారుతాయో అది చిన్న చేంజెస్ మాత్రం వస్తాయి, పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ అటు ఇటు అవుతాయి, కానీ ఇలాగ ఒక 5 మార్క్స్ 10 మార్క్స్ ఉండవండి. ఇది ఒక మిత్. ఇదే ఛాన్స్తోనని ప్రతి యూట్యూబరు చెప్తున్నారండి. మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క తరుణం, ఈ యొక్క 23, 24, 25, 26 ఏవైతే షిఫ్ట్లు 21 నుంచి 27 వరకు రాశారో ఆ షిఫ్ట్లలోన ఏవైతే ప్రిలిమినరీకి వచ్చిన రిజల్ట్స్లోన ఎవరికి హార్డ్గా ఎక్కువ ఏదైతే అటెంప్ట్ చేశారో ఒక 2-3 అటు అయ్యే కానీ అటు ఇటు అయ్యే కానీ ఎవరికి పెద్దగా ఎఫెక్ట్ పడింది లేదని, మైనస్ మార్క్స్ వచ్చి లేవండి. ఏవైతే అటెంప్ట్ చేశారో వాటికి పర్ఫెక్ట్గా మార్క్స్ ఇలాగా మేము స్టూడెంట్స్ కనుక్కొని ఈ విషయాన్ని మీకు బహిరంగంగా చెప్పాం. ఇది అంటే ఇది అసలు నార్మలైజేషన్ ప్రాసెస్. ఇలాగా మార్క్స్ పెరగచ్చు తగ్గచ్చు. ఇలాంటి న్యూస్ అండ్ అప్డేట్స్ మీకు కావాలంటే ఏపీ ఎంసెట్ 2025 ఈ యొక్క అప్డేట్స్ మీకు కావాలంటే ఎంసెట్
బడ్డీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్. ఇప్పటికే మీరు చాలా సపోర్ట్ ఇస్తున్నారు, ఇంకొద్ది సపోర్ట్ ఇస్తే మా ఛానల్ గ్రోత్ అవుద్ది. సబ్స్క్రైబ్ చేయండి. మన